Hello everyone. Welcome to our podcast Trivani. Today I have a special guest with me. He is my friend. We studied together in the same engineering class. Then he came to Ireland to study and then he's working here. So he's none other than Banu. Hi Banu, ఎలా ఉన్నావు? హాయ్ శివ, బాగున్నాను శివ. ఎలా ఉన్నావు? బాగున్నా బాను. లాక్డౌన్ ఎఫెక్ట్ ఎలా ఉంది సిటీ వెస్ట్ లో? సిటీ వెస్టా? నిర్మానుష్యంగా ఉంది శివ. అసలే జనాలు ఉంటారు, ఈ లాక్డౌన్ లో ఇంకా ఒక ఎడారిని తలపిస్తోంది. బాను, లాస్ట్ వీక్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు లువా స్టేషన్ నుంచి మీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది కదా, అందులో ఆ 1 కిలోమీటర్ లో నేను ఒకరిని చూసా. పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, శబ్దాలు ఎక్కువ లేకుండా కదా. అవును, అంటే సిటీలో ఉండే వాళ్ళకి మేబీ అవుట్స్కట్స్ లో ఉండే వాళ్ళకి అదే చాలా, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది బేసికలీ. అవును, మీకు ఫుల్ హ్యాపెనింగ్ గా ఉండాలి, మాకు వద్దు. ఇంకా ఎలా టైం పాస్ చేస్తున్నావు? మ్యూజిక్ వింటున్నావా? నీకు చాలా ఇష్టం కదా మ్యూజిక్. అదే శివ, ఇంకా అది నడుస్తూ ఉంటది. ఇంకా అది ఇంకా ఇంకొకటి కొత్త ఇన్స్ట్రుమెంట్ ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నా, పియానో. ఏమి, గిటారా పియానో? పియానో శివ. ఓ ఇంట్రెస్టింగ్. నా దగ్గర ఒక యుకులేలే ఉంది, నేను ఎప్పుడు మేబీ నేను కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవాలి యాక్చువల్లీ. ఐ మీన్ కొంచెం సీరియస్ గా నేర్చుకోవాలి ఈసారి. లాక్డౌన్ ఇంకా అయిపోతే ఇంక December 1st నుంచి ఐ మీన్ phase 3 వస్తుంది కదా, సో చూడాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జీ సరిగమప చూస్తున్నావా? చూస్తున్నా శివ. అంటే అదే పనిగా యూట్యూబ్ లో ఇంకా సాంగ్స్ పెడుతూ ఉంటారు కదా. ఓకే, బాగుంది షో అది. బాను, మా కోసం ఒక పాట పాడు బాను, బాగా పాడతావు నాకు తెలుసు. ఇప్పుడు వద్దులే శివ, మీ పాడ్కాస్ట్ మీన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఈసారి పాడతారు మంచిగా నేర్చుకొని. ఓకే, నైస్. సో బాను, ఈ వారం మన టాపిక్ ఫుడ్, డైట్ గురించి. ఓకే. సో బేసిక్ గా నేను విన్నది ఏంటంటే, వీఆర్ వాట్ వీ ఈట్. సో మనము ఏదైతే ఆహారం తింటామో మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. సో బేసిక్ గా లాస్ట్ 8 months నుంచి నేను మన డైట్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశా. సో బేసిక్ వీగన్ గా మారిపోయా. సో నాకు తెలిసింది ఏంటంటే నువ్వు కూడా వీగనే అని. సో టెల్ us, how did you start and when and why, what is the reason to become vegan? రీజన్ అంటే యాక్చువల్లీ ఒక 1.5 year బ్యాక్ మా ఆఫీస్లో ఒక వైటల్స్ ఇది మీన్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేశారు అందరికీ. కొలెస్ట్రాల్ టెస్ట్, బీపీ అన్నీ చెక్ చేశారు బేసికలీ. సో అప్పుడు టెస్ట్ రిజల్ట్స్ చూస్తే అందరికీ కొలెస్ట్రాల్ ఎలివేటెడ్గా ఉంది. చూస్తే అందరూ మన ఇండియన్సే. అండ్ సరే నాకు కూడా ఎలివేటెడ్ అనే వచ్చింది. చూస్తే మీన్ అనుకున్నాను యాక్చువల్లీ మంచిగానే, మీన్ డైట్ మంచిగానే ఫాలో అవుతూ ఉంటాను అండ్ జిమ్కి వెళ్తూ ఉంటాను, లైఫ్ స్టైల్ బాగానే ఉంది, ఎందుకు నాకు ఎలివేటెడ్గా ఉందని డౌట్ వచ్చింది. చూస్తే ఐ మీన్ సరే ఐ మీన్ యూట్యూబ్ ఇట్లా గూగుల్ అన్నీ చూస్తే ఇంకా సరే ఏం చేయాలి దీనికి అన్నట్టు, అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఇంకా ఏం మార్చుకోవాలి అని చూస్తుంటే ఇంకా కొన్ని వీడియోస్ వచ్చాయి. సో వినే ఉంటాను డాక్టర్ కాదర్ అని. నేను విన్నా, నాకు తెలుసు ఆయన గురించి. యా, సో ఆయన వీడియోస్ చూస్తే యాక్చువల్లీ పాలు తాగొద్దంటాడు, ఎగ్స్ తినొద్దంటాడు, మీట్ వద్దంటాడు, సో నో రైస్ నో వీట్ అంటాడు. సర్లే ఇవన్నీ తినకపోతే ఎలా రా బాబు అనుకున్నాను. కాకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ ఏదైతే చెప్తాడో అవన్నీ చాలా బాగుండేటివి. సో మళ్ళీ నేను ఆ ఫ్యాక్ట్స్ నిజమా కాదా అని నేను కొన్ని సైంటిఫిక్ పేపర్స్ ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ చూస్తే యాక్చువల్లీ అవన్నీ జస్టిఫై అవుతున్నాయి. సో వై కాంట్ వి ట్రై అన్నట్టు నేను ట్రై చేశాను. సో ట్రై చేసి 1 or 2 months సేమ్ అదే డైట్ ఫాలో అయ్యాను. సో వాళ్ళు ఏదైతే చెప్పారు, సో చేంజెస్ రావడం చూసాను అనమాట. మీన్ తగ్గడం కానీ
అండ్ తర్వాత టెస్ట్ చేసుకుంటే అంతా ఎవ్రీథింగ్ నార్మల్ అవ్వడం కానీ, సో అలా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇంకా ఆ ఇంట్రెస్ట్తో ఇంకా మా ఫ్రెండ్ ఒకడు అదే గేమ్ చేంజర్స్ చూడు చాలా బాగుంటుంది ఇట్లా అంటే, సో అప్పుడు అది గేమ్ చేంజర్స్ చూసిన తర్వాత నా పర్సెప్షన్స్ అంతా మారిపోయింది. ఐ మీన్ ఏం తింటున్నాము, మీన్ ఏం తినాలి బేసిక్గా అని. అప్పుడు యాక్చువల్లీ ఆ గేమ్ చేంజర్స్ అండ్ ఇంకొకటి వాట్ ద హెల్త్, యా ఇది కూడా చూసాను యాక్చువల్లీ. సో అప్పుడు అనిపించింది, సో దిస్ ఈస్ వాట్ వీగన్ మీన్స్. వీగన్ అనేది ఒక డైట్ అనే కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అని. అండ్ సో అనిమల్స్ పైన క్రుయాలిటీ ఎలా ఉంది అండ్ దానివల్ల హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా బాగా చెప్పారు. సో అదొక మేజర్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ, ఆ రెండు సిరీస్, ఐ మీన్ ఆ రెండు డాక్యుమెంటరీస్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బాను. నేను కూడా ఒక స్టోరీ ఉంది నేను వీగన్ గా కన్వర్ట్ అవ్వడానికి. ఓకే. సో కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత వర్క్ హోమ్ చేయమన్నారు కదా. అప్పుడు నాకు ఎక్కువ టైం ఉండేది. సో అప్పుడు నేను ఆలోచించేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బ్యాట్ నుంచి, అంటే గబ్బిలాల నుంచి ఒక ప్యాంగలిన్ అనే జంతువుకు వచ్చి దాని ద్వారా మనుషులకు వచ్చింది కదా కోవిడ్. బేసిక్ గా ఒక యానిమల్ తినకుండా ఉంటే మనం అంతా బాగానే ఉంటాం కదా అనిపించింది. సో అది నా మెయిన్ రీజన్ ఫర్ కన్వర్టింగ్. దాని తర్వాత ఈ గేమ్ చేంజెస్ నువ్వు చెప్పిన డాక్యుమెంటరీ చూశాను. దాని తర్వాత నా ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్, నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఇద్దరు రికమెండ్ చేశారు వీగన్ డైట్ గురించి. సో ఈ కారణాల వలన నేను మారిపోవాల్సి వచ్చింది. అండ్ నౌ ఐఎమ్ రియలైజింగ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ డెసిషన్. ఎగ్జాక్ట్లీ. బన్ నాకు ఒక క్వశ్చన్, కన్వర్ట్ అయిన తర్వాత, వీగన్ గా అయిన తర్వాత హెల్త్ లో ఏమన్నా బెనిఫిట్స్ వచ్చాయా? మరి ఇంకో క్వశ్చన్ కంటిన్యూయేషన్ ఏంటంటే, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఫ్యాట్ ఇంటేక్ ను ఎలా మేనేజ్ చేస్తున్నావు నువ్వు డైట్ లో? ఫస్ట్లీ హెల్త్ బెనిఫిట్స్కి వచ్చేసరికి అసలు ఐ మీన్ అదే చెప్పాను కదా, ఫస్ట్ ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఐ మీన్ ఏదైతే ఉన్నాయో, ఐ మీన్ నాకు మరీ అంతగా లేకుంటే జస్ట్ ఎలివేటెడ్గా ఉంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లిటరల్లీ వాడు మీన్ టెస్ట్ చేసేవాడు, ఎందుకు వచ్చావు మీరు ఊరికే చెక్ చేసుకుంటున్నారా అన్నట్టుగా అడిగాడు. అంటే చాలా నార్మల్ అయిపోయింది జస్ట్ ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. సో దాని తర్వాత మీన్ ఒక డైజెషన్ కానీ నాకు చాలా డిఫరెన్స్ వచ్చేది. ముందు ఆ మిల్క్ తాగితే జస్ట్ బ్లోటెడ్గా ఉండడం, చాలా అవన్నీ ఇగ్నోర్ చేసేవాడిని. బట్ వన్స్ ఇది చేంజ్ అయిన తర్వాత ఈ మేజర్ డిఫరెన్సెస్ అయితే ఒక్కొక్కటిగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను యాక్చువల్లీ. అండ్ స్లీప్ ఎవ్రీథింగ్ చాలా చాలా డిఫరెన్సెస్ వస్తుంది. ఐ మీన్ చేంజ్ ఆఫ్ మైండ్ ఎవ్రీథింగ్ అనమాట. అనిమల్స్ పైన ఒక పర్సెప్షన్ మారుతుంది. సో హెల్త్ పరంగా బెనిఫిట్స్ అయితే అది చూశాను. అండ్ ఇంకొకటి, సో నేను ఇప్పుడు నా చేంజెస్ ఇవన్నీ మీన్ నాకు వచ్చిన చేంజెస్ ఇవన్నీ చెప్పి ఇంకొకరికి ఇప్పుడు నాకు మీన్ ఫ్రెండ్స్కి ఎవరికైనా రికమెండ్ చేస్తే ఫస్ట్ ఇదే అడుగుతారు వాళ్ళు. సో నీకు ఎనఫ్ ప్రోటీన్స్ వస్తుందా లేదా, ఎలా వస్తుంది, నీకు మీట్ తింటేనే వస్తుంది కదా అని వాళ్ళ క్వశ్చన్స్ అనమాట. సో అది వాళ్ళ అపోహ అంతే అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ప్లాంట్స్ నుంచి అనిమల్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. సో సారీ, అనిమల్స్ కంటే ప్లాంట్స్లో ఎక్కువ ఐ మీన్ ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుంది యాక్చువల్లీ. సో మనం రైట్ ప్లాంట్ తీసుకోవాలి యాక్చువల్లీ, ఇన్ ఫార్మ్ ఆఫ్ చిక్ పీస్ కానీ, ఇన్ ఫార్మ్ ఆఫ్ పీస్ కానీ, లెగ్యూమ్స్, ఇట్లా నట్స్. సో వీటి నుంచి ఎనఫ్ ప్రోటీన్ వస్తుంది యాక్చువల్లీ. బాడీకి ఒక 30 to 40 grams తీసుకోవచ్చు మనం ప్రాపర్ డైట్ అనేది ఫాలో అయితే. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, మీన్ పాలు నుంచే కదా డి విటమిన్ అంతా వచ్చేది, కాల్షియం అంతా అని. సో అది కూడా ఒక అపోహే యాక్చువల్లీ. ప్లాంట్ సోర్సెస్ నుంచి కూడా మంచిగా వస్తుంది యాక్చువల్లీ, మష్రూమ్స్ కానీ, ఈ సెసమీ సీడ్స్ కానీ. సో వీటి నుంచి చాలా బాగా దీస్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ యాక్చువల్లీ ఫర్ దోస్ విటమిన్ డి అండ్ కాల్షియం. అండ్ ఒకే ఒకటి ఏంటంటే B12 మాత్రం దొరకదు శివ. సో ఫర్ దాట్
So what doctors used to recommend is to have that supplement actually. దట్స్ వెరీ Yeah. ఇంట్రెస్టింగ్ బాను. అందరికీ ఆలోచన ఏంటంటే, యాజ్ యూ మెన్షన్డ్, వాళ్ళకు మైక్రో న్యూట్రియంట్స్ సరిగా అందవు, విటమిన్స్ ఉండవు అని కదా. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ ఉంటాయి, యానిమల్ ప్రోడక్ట్ కంటే ఇంకా బాగా దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఈ వీగన్ డైట్ వల్ల. Yeah. ఒక డిస్క్లైమర్ మనం చెప్పాల్సింది Yes. ఏంటంటే, ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్ తో మాత్రమే Yeah. చెప్తున్నాం. వీఆర్ నాట్ న్యూట్రిషనిస్ట్, వీఆర్ నాట్ డాక్టర్స్. Exactly. రైట్. సో మనకు వీగన్ డైట్ వలన కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. నాకు ఒకటి గుర్తొచ్చింది. ఫస్ట్ ఏంటంటే, Yeah. అంటే ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ కదా మీట్ కు. అదే ఒక బ్రకోలీ చాలా తక్కువలో అవును. కొనవచ్చు. సో నాకు ఫస్ట్ అడ్వాంటేజ్ అదే Yeah. అనిపించింది. తక్కువ ఖర్చు, మంచి ఆరోగ్యం. Yeah. నీకు ఇంకా తెలిసినవి ఏమన్నా ఉన్నాయా? యా, అది ఒకటి. అండ్ సో అందరూ ఇంకొక మీన్ కంప్లైంట్ ఏంటంటే, వెజ్తో ఏం చేసుకోగలం, సో ఇలాంటి డౌట్స్ ఉంటుంది బేసిక్గా. సో టైం ఇన్వెస్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి వీగనైజ్ చేస్తే ఎన్నో వండర్స్ క్రియేట్ చేయొచ్చు ఫుడ్లోనే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఎలా చేశానంటే, సో మామూలు మన పాయసాన్ని సో ప్లాంట్ బేస్డ్ మిల్క్స్తో పాయసం చేశాను. సో అండ్ బిర్యానీ ఏదైతే ఉందో, దమ్ బిర్యానీ నేను వీగనైజ్ చేసి టోఫు ఇవన్నీ వేసి చేశాను మీట్ లేకుండా. సో ఎవ్రీథింగ్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇట్స్ నాట్ అ బోరింగ్ లైఫ్ స్టైల్ ఆర్ బోరింగ్ డైట్ దో అని చెప్తాను ఖచ్చితంగా. ఓకే. సో బేసికల్లీ మనం ఎక్కడ టేస్ట్ యా, కోల్పోమంటాం. డెఫినెట్గా. మన థింగ్ ఏంటంటే నీడ్ టు ఎక్స్ప్లోర్ శివ, అంతే, ఇంకేం లేదు. అవును అవును. ఇంకొకటి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అనేది ఈ యానిమల్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి చాలా ఎక్కువ అని విన్నా. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చూస్తే పాపులేషన్ క్రోర్స్ అండ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ లో ఉంది. సో వాళ్ళకంతా మీట్ కావాలి అంటే ఎన్ని పౌల్ట్రీస్ కావాలి, ఎన్ని పిగ్ ఫార్మ్స్, ఎన్ని బీఫ్ ఫార్మ్స్ ఇవన్నీ కావాలి అసలు. సో వాటి మాన్యూర్ అవన్నీ ఇప్పుడు వాటి మాన్యూర్ నుంచి ఫర్టిలైజర్స్ చేస్తారు చాలా వరకు. సో ఆ ఫర్టిలైజర్స్ చేయాలి అంటే అవన్నీ ఒక చోట డంప్ చేయాలి. ఆ డంప్ చేయడం వల్ల సో ఒక గ్యాసెస్ అన్ని ఫామ్ అవుతున్నాయి శివ. సో వాటి వల్ల కార్బన్ గ్యాసెస్, ఇవి మీథేన్, సో ఇలాంటి కొన్ని రావడం వల్ల అవి ఇన్ టర్న్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ గ్లోబల్ వార్మింగ్ యాక్చువల్లీ ఇక్కడ. యా, నిజంగా బాను. నేను చదివింది ఏంటంటే, ఒక కేజీ 1 కేజీ ఆఫ్ ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అనే దాన్ని మనము చూసుకుంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కు చాలా తక్కువ అవసరం అవుతుందంట. దాని తర్వాత పౌల్ట్రీ ఎగ్స్ అని వస్తాయి, కొంచెం ఎక్కువ. మళ్ళీ కాఫీ, చాక్లెట్ దానికంటే కొంచెం ఎక్కువ కావాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అన్నిటికంటే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వచ్చేవి చికెన్, షీప్ అండ్ బీఫ్. బీఫ్ అనేది అన్బిలీవబుల్, అసలు చాలా చాలా ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఉంటుంది. సో మనము ఇవన్నీ యానిమల్ ప్రొడక్ట్స్ తినకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీద రిలై అయితే ఎంత సేవ్ చేయొచ్చు కదా ఎన్వైరన్మెంట్ ను. సస్టైనబుల్ కూడా శివ అది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి లాజికల్ గా ఆలోచిస్తే బాను, బిగ్గెస్ట్ యానిమల్స్ ఆన్ ద ప్లానెట్ ఆర్ వీగన్. డైనోసార్స్, ఎలిఫెంట్, జిరాఫ్, ఇవన్నీ మాదు జంతువులే కదా. సో ఐ థింక్ లాజికల్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి వీగన్. ఇంకొకటి నేను చదివింది ఏంటంటే, క్యాలరీస్ ఆఫ్ స్టేక్ లో 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటే 100 calories ఆఫ్ బ్రకోలీలో 11 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. సో బేసికలీ బ్రకోలీలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది స్టేక్ కంటే.
అది కాకుండా ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తక్కువ బ్రొకోలీ. అండ్ మోర్ ఓవర్ ఆ స్టేక్ లో యాక్చువల్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ అండ్ కొలెస్ట్రాల్ కి ఇంకా దారి తీస్తాయి అవి. అండ్ లాంగ్ రన్ లో ఇంకా కార్డియాక్ అరెస్ట్ ఎక్కువ వస్తాయి వాటి వల్ల యాక్చువల్లీ. ఆర్టరీస్ అన్ని బ్లాక్ అయిపోతాయి, కార్డియాక్ అరెస్ట్ వస్తాయి. ఇదే ఇలాంటి ఫుడ్స్ తింటే చాలా చాలా ఈజీ డైజెషన్, బ్లడ్ మీట్ బాగుంటుంది. ఇన్ ఎనీ ఫార్మ్ ఐదర్ రెడ్ ఆర్ వైట్ ఎనీ ఫార్మ్ హార్మ్ఫుల్ శివ యాక్చువల్లీ. సో వైట్ మీట్ తింటే ఐ మీన్ తక్కువ ఐ మీన్ ఏం కాదు, చికెన్ తింటే ఏం కాదు, మటన్ తింటేనే ప్రాబ్లము, అవన్నీ యాక్చువల్లీ రాంగ్ పర్సెప్షన్. ఈవెన్ ఇప్పుడు ఆ డాక్యుమెంటరీస్ చూస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చికెన్ తినమని చెప్తారో సో వాటికంతా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఆర్ ఫండింగ్ దెమ్. సో ఎగ్జాక్ట్లీ మీట్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ హార్మ్ఫుల్ యాక్చువల్లీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మిల్క్ తీసుకుంటే మిల్క్ ఒక సేయింగ్ ఉంది యాక్చువల్లీ, హ్యూమన్ మిల్క్ ఈజ్ ఫర్ హ్యూమన్స్, కౌ మిల్క్ ఈజ్ ఫర్ దేర్ బేబీస్ అని, నాట్ ఫర్ హ్యూమన్స్. ఇప్పుడు కౌ మిల్క్ లేకపోతే మీట్ తీసుకుంటే వాటిలో ఉన్న హార్మోన్స్ ప్రకారంగా మన బాడీ యూనో గ్రోత్ అంతా ఉంటుంది. ఇప్పుడు పాలు ఆవు పాలు తీసుకుంటే ఆవులో ఉండే హార్మోన్స్ లాగా మన బాడీలో హార్మోన్స్ మన బాడీని ఇంపాక్ట్ చేస్తుంది. సో మన బయాలజికల్ థింగ్ ని అక్కడ డిస్టర్బ్ చేస్తోంది. సో దానివల్లే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అసలు 20-30 years కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏంటి శివ ఇప్పుడు అసలు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ కానీ అసలు అది కామన్ అంటున్నారు. కామనే కదా అంటున్నారు. అది మీ లైఫ్ స్టైల్ వల్ల లేకపోతే ఇవన్నీ కొన్ని మీ ఇగ్నోరెన్స్ వల్ల ఇవన్నీ వస్తోంది అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో డైట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. వాట్ యు నాకు ఒక ఐరిష్ ఫ్రెండ్ ఉన్నాడు బాను, వాడు ఒక మాట చెప్పాడు వీగన్ డైట్ గురించి. టు యాక్చువల్లీ మేక్ ఎ చేంజ్ we need everyone doing it imperfectly, not just a small minority doing it perfectly అని. సో చాలా బాగా చెప్పాడు అది నిజంగా. సో బేసిక్ గా మనము మన నాన్ వెజిటేరియన్ ఫుడ్ ను క్వాంటిటీ తగ్గించుకుంటా ఉంటే మనం ఎన్వైరన్మెంట్ కి చాలా మేలు చేస్తామని నాకు అనిపించింది. యా కరెక్ట్ యాక్చువల్లీ. మీన్ అది అంత పాపులేషన్తో ఐ మీన్ ఒకరో ఇద్దరో కంటే అసలు మిలియన్స్ లో చేస్తే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మిలియన్స్ లో మేబీ నాట్ రెగ్యులర్ గా చేయకపోయినా కూడా మేబీ వారంలో ఒక్కసారి తింటే 5 times తినేవాళ్ళు చాలా చాలా బెటర్ కదా. అవును. ఇంకా ఇంకా ఆయన ప్రెడిక్షన్ ఏంటంటే విల్ స్టాప్ ఈటింగ్ మీట్ యాజ్ అ రేస్ ఆల్ టుగెదర్ అని. అవును. నాకు కూడా అది నిజం అవుతుంది అనిపిస్తుంది. అయితే మంచిదే కదా శివ, చాలా హోపింగ్ ఫర్ దట్. సో నెక్స్ట్ నాకు క్వశ్చన్ బాను, హౌ కెన్ వి ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఫ్రెండ్స్ టు టేక్ అప్ దిస్ డైట్? సో ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా సో మీన్ మనం వాళ్ళనైతే ఫోర్స్ చేయలేం ఫస్ట్ థింగ్. సో వాళ్ళకే బేసిక్గా మన రిజల్ట్స్ చూసి వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది రావాలి శివ యాక్చువల్లీ. ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి అది యాక్చువల్లీ. మన ఫ్రెండ్స్ కంటే కూడా మన ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం ఒక లైఫ్ స్టైల్లోకి లేకపోతే ఒక ట్రాక్లో పెట్టాలి అంటే వాళ్ళని. యాక్చువల్ అక్కడ ఫస్ట్ ట్రై చేసి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి రావాలి. సో బేసిక్గా ఒక రిజల్ట్స్తో సో చేసాం రా ఇవి ప్రాపర్గా ఇది చేసాము, సో వర్కౌట్ అయింది, వై కాంట్ యూ ట్రై అన్నట్టుగా ఒక సజెస్ట్ చేస్తాం అంతే. వండర్ఫుల్. మేబీ ట్రై చేస్తాం. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్తోనే యాక్చువల్ మా మదర్తో ట్రై చేశాను. మై మదర్ ఈజ్ డయాబెటిక్ తను. సో ఈ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యి కొంచెం ఐ మీన్ తన్ని ప్రాపర్గా మీట్ తినకుండా ఈ టీలు కాఫీలు తాగకుండా అసలు ఆపించి ఇది చేయడం పెద్ద ఛాలెంజ్గా ఉండే నాకు. సో వన్స్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 monthsకి తన షుగర్ లెవెల్స్ అన్నీ తక్కువ వచ్చింది. సో ఇప్పుడు ఎలా అంటే తను మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం రాలేదన్నమాట. వావ్,
దట్స్ వెరీ గుడ్. ఇండియాలో తెలిసిందే కదా, డాక్టర్స్ ఇప్పుడు డయాబెటీస్ అని వెళ్తే లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్స్ వాడాలన్నట్టుగా ఇచ్చేస్తారు. సో అది టోటలీ రాంగ్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. వన్స్ కంట్రోల్ అయిపోతే ఇంకా వేసుకోవాల్సిన అవసరమే లేదు యాక్చువల్లీ. ఫుడ్ తో క్యూర్ చేయొచ్చు ఎవ్రీథింగ్ అనుకుంటా కదా. ఎగ్జాక్ట్, నాకు అదే అనిపించింది. నైస్, వెరీ గుడ్ బాను. మనము నాకు తెలియని విషయాలు కొన్ని నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ శివ. చూద్దాం, అట్లీస్ట్ ఇది రీచ్ అయ్యి అట్లీస్ట్ ఒక్కరన్నా వీకెండ్ గా అయితే విల్ బి సో హ్యాపీ. అట్లీస్ట్ ఇన్ ఇన్పర్ఫెక్ట్ వేదో. యా 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 ఇంపర్ఫెక్ట్లీ. ఓకే బాను, మనం ఇంకా మళ్ళీ ఇంకొక మంచి పోడ్కాస్ట్ చేద్దాం. ఓకే, షూర్ షూర్ శివ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ బాను, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ శివ, స్టే సేఫ్. బై నౌ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్. See you later in the next episode. Bye bye.